చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ అస్లం ఆరిఫ్, ఆర్థోపెడిక్ సర్జన్. నా స్పెషాలిటీ స్పోర్ట్స్ మెడిసిన్. గత 25 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోని మొట్టమొదటగా ఈ స్పోర్ట్స్ సర్జరీస్ స్టార్ట్ చేసింది మొదలైంది ఆరిఫ్ నర్సింగ్ హోమ్ లో. దీన్ని ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఏమిటి, దీంట్లో వచ్చే సబ్ డివిజన్స్ ఏంటి, ప్రజలకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇప్పటికి వస్తుందో, ఈ పాయింట్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. సో నంబర్ 1, స్పోర్ట్స్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని స్పోర్ట్స్ ఒక ప్రొఫెషన్ గా చిన్న పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో వచ్చే ఇంజరీస్ ని స్పోర్ట్స్ మెడిసిన్ కింద ఈ ఇంజరీస్ ని మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సర్జరీస్ షోల్డర్ కి కూడా అవుతుంది, ఎల్బోకి, నీకి, హిప్ కి, యాంకిల్ కి, ఈ జాయింట్స్ అన్నిటికి ఇంజరీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఉన్న జాయింట్స్ లోని మాక్సిమం నంబర్ ఎక్కువ ముడికి వస్తుంటాయి. దాన్ని నీ ఇంజరీస్ అంటాం. ఇప్పుడు ఈ నీ ఇంజరీస్ లోని ఏ లిగమెంట్స్ ఉంటాయో, ఎక్కడ ఉంటాయో, ఎట్లా ఇంజర్ అవుతాయో, ఈ విషయం ఈ రోజు మనం చర్చిద్దాం. సో నంబర్ 1, ఈ నీ ఎట్లాగా ఉంటుంది. మీ ముందు ఒక చిన్న మోడల్ నేను చూపిస్తున్నాను. దీన్ని తొడముకు అంటాం, ఫీమర్. ఈ కింద ఉన్నదాన్ని కాలెముకు అంటాం, దాన్ని టిబియా అంటారు. ఈ రెండు ఎముకలని దగ్గరించుకోవడానికి ప్లస్ ఒక మంచి ఫంక్షన్ రావడానికి లిగమెంట్స్ అని మనకి నేచర్ ఇచ్చింది. సో ఈ లోపల ఉన్న లిగమెంట్ ని మీడియల్ కొలాటరల్ అంటాం, బయట ఉన్న లిగమెంట్ ని లాటరల్ అంటాం, ఆ పొజిషన్ వల్ల. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ముడుకు మధ్యలో 2 లిగమెంట్స్ ఉంటాయి. దాన్ని క్రూషియేట్ లిగమెంట్స్ అంటాం. క్రూషియేట్ అంటే క్రాస్, అందువలన ఈ క్రూషియేట్ అంటాం. ఇప్పుడు ప్రజలలోని ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ రకరకాల ఈ బాగా డిస్కస్ అవుతున్నాయి. సో ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ముందు ఉన్న లిగమెంట్, అంటే వెనక నుంచి ముందుకు వచ్చే లిగమెంట్. ముందు నుంచి వెనక వచ్చే లిగమెంట్ పోస్టీరియర్ అంటాం. సో ఈ 2 ప్లస్ ఈ 2 దాని పని ఏమిటంటే ఈ కింద ముక్కుని గాని, ముందుకి గాని, వెనకని గాని, ఈ పక్క వెళ్ళకంట అడ్డు కండరాలు అవి. ఈ ఈక్విలిబ్రియం ని, ఈ స్టెబిలిటీని గాని, ఎటువంటి ఇంజరీస్ వల్ల గాని, యాక్సిడెంట్స్ వల్ల గాని, పడిపోయే వల్ల గాని ఇంజరీ వస్తే ఈ ఈక్విలిబ్రియం, స్టెబిలిటీ చెడిపోతుంది. సో నంబర్ 1 కామన్ కాజ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ ని ఇంజరీ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం పడిపోతున్నాం, ముందుకి జారిపోతాం మురుకు, ఆ కండరాన్ని ఇంజరీ రావడానికి, లేదా కాలు మెలబెరుగుతుందో బండి పడిపోయే వల్ల, ఏమైనా ఫుట్బాల్ ఆడే వల్ల, ట్యాకిల్ వల్ల, జంపింగ్ వల్ల, ఈ రకరకాల రీజన్స్ వల్ల యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ రావడానికి అవకాశం ఉన్నది. అంటే ముందుకు వచ్చే లిగమెంట్, దానికి ఏటవుతుంది, ఈ ఎముక ముందుకి జారిపోతుంది, దానికి సపోర్ట్ ఉండదు. పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఎక్కడికైనా మనం కూర్చొని ఎక్కడైనా ఈ కాలముకి కానీ ఇంజరీ అయితే ఆ వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఈ కండరాన్ని ఇంజరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే కాలు ట్విస్ట్ అయితే, ఇటు గాని ట్విస్ట్ అయింది అంటే ఈ కండరాలు మీడియల్ కొలాటరల్ లేదా లాటరల్ కొలాటరల్ ఇంజరీ అవడానికి ఛాన్స్ ఉంది. రకరకాల కాంబినేషన్స్ లో కూడా రావచ్చు. ఇప్పుడు ఈ కండరాలు కాకుండా ఇప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేట్ చూస్తే ఈ ఎముక షేప్ గుండ్రంగా ఉంటుంది, రౌండెడ్ గా ఉంటుంది. దాని మీద ఆ కలర్ చూసారు కదా, లైట్ బ్లూ, దాన్ని కార్టిలేజ్ అంటాం. ఉన్న ఎనటామికల్ వస్తువులు అంటే బోన్స్ కానీ, కండరాలు కానీ కొన్ని దాంట్లో కార్టిలేజ్ చాలా స్మూత్ గా ఉంటుంది, అంటే బాల్ బేరింగ్ లాగా. ఆ స్మూత్నెస్ మెయింటైన్ చేయడానికి ఇదంతా కూడా ఒక చిన్న బ్యాగ్ లాగా, దాన్ని క్యాప్సూల్ అంటాం. ఆ బ్యాగ్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది, 4 to 5 ml ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్ని సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. మనం ఊహించుకోవడానికి గ్రీస్ అనొచ్చు, ఇంజిన్ ఆయిల్ అనొచ్చు, అట్లాగా జిగురుగా ఉంటుంది. సో అవన్నీ ఉండడం వల్ల ఇది స్మూత్ గా మూవ్మెంట్ అవుతుంది. ఈ కార్టిలేజ్ ఇంజరీస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్టిలేజ్ ఇంజరీస్ చిన్న వయసులో రావచ్చు,
మిడిల్ ఏజ్ లో రావచ్చు, పెద్ద వయసులో అయితే అలాగే మనం చూస్తున్నాం, వాతం అని చెప్తాం, ఆర్థరైటిస్ అని శబ్దం వాడతాం. అవన్నీ కూడా ఏజ్ ప్రకారం వస్తాయి. చిన్న వయసులో వచ్చినప్పుడు ఈ కార్టిలేజ్ ఇంజరీస్ ఉన్న కార్టిలేజ్ ఇంజరీస్ ని రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ చెయ్యకపోతే వయసు పెరిగిపోద్దు, తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది, యాక్టివిటీ రిడ్యూస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ ప్రొసీజర్స్ ని ఒక సూపర్ స్పెషాలిటీ కింద ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం. దాన్ని ఆర్థోబయోలాజిక్స్ అంటాం. ఆర్థోబయోలాజిక్స్ అంటే మనం న్యాచురల్ గా ఉన్న స్ట్రక్చర్స్ ని, మనం ఏదైతే మనకి నేచర్ ప్రొవైడ్ చేసిందో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. ఆ ప్రిజర్వేషన్ చేసే వల్ల మనకి లాంగివిటీ పెరుగుతుంది, ముడుక్క ఉన్న స్టెబిలిటీ, లైఫ్ ఇంకా పెరుగుతుంది. దాన్ని కానీ మనం అసలు చేసి వదిలేసాం, తెలియలేదు, ఇంజరీ ఉన్నది, నొప్పి వస్తుంది, మనం లోకల్ థెరపీ చేస్తున్నాం, టాబ్లెట్స్ వాడించుకుంటున్నాం, దాన్ని పెంచుకొని ఇంకా ఎక్కువ అయిపోతుంది. అప్పుడు దానికి రెమెడీ ఉండకపోవచ్చు. అట్లాంటి కండిషన్ ఎప్పుడైతే నొప్పులు వస్తున్నాయో మన దగ్గరలో డాక్టర్, మీ ఫ్యామిలీ డాక్టర్స్ ని తప్పకుండా దాన్ని అప్రోచ్ చేయాలి. లాస్ట్, ఇప్పుడు ఈ రెండు ఎముకల మధ్యలోని తెల్ల స్ట్రక్చర్ చూస్తున్నారు, దాన్ని వాషర్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ రెండు ఎముకల మధ్యలో దాన్ని మినిస్కస్ అంటాం. ఈ మినిస్కస్ చాలా ఇంపార్టెంట్ పనిచేస్తుంది. ఈ స్ట్రక్చర్ రౌండెడ్ గా ఉంది, ఈ స్ట్రక్చర్ ఫ్లాట్ గా ఉంది, ఈ ఎముక ఫ్లాట్ గా ఉంది. సో దాన్ని వాషర్ కింద మార్చి లోడింగ్, బాడీ లోడింగ్ దాని మీదకి వస్తుంది. సో వాషర్ పని లాగా చేస్తుంది. కానీ అది కూడా కార్టిలేజ్, ఒక వెరైటీ ఆఫ్ కార్టిలేజ్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీ అని చెప్పాను కదా, దాంట్లో కాంబినేషన్ అని కూడా చెప్పాను. ఆ కాంబినేషన్ లోని ఈ కండరాలు కాకుండా ఈ మినిస్కస్ కూడా ఇంజర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఈ లోపల భాగాన్ని మీడియల్ మినిస్కస్ అంటాం, లోపల ఉన్నదాన్ని బయట దాన్ని లాటరల్ మినిస్కస్ అంటాం. సో కాంబినేషన్ ఎట్లాగైతే ఇంజరీ అవుతుంది, కాలు ఎటుపక్క ట్విస్ట్ అవుతుంది, దాన్ని బట్టి ఆ మినిస్కస్ కూడా ప్రెషర్ వచ్చి దాన్ని చిట్లే అవకాశం, ఇంజరీ అయ్యే అవకాశం వస్తుంది. అది కానీ మిస్ అయ్యింది, దాన్ని మనం డయాగ్నోస్ చేయలేదు సరిగ్గా, అసెస్ చేస్తే ఈ లోడింగ్, బాడీ లోడ్ అయితే ఉందో అబ్నార్మల్ గా ఈ కార్టిలేజ్ మీద వస్తుంది. వచ్చే వల్ల కంప్రెషన్ పెరుగుతుంది, దాని మీద లోడ్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఇంజరీ పెరుగుతుంది. సో మినిస్కస్ కానీ మనం డయాగ్నోస్ చేయలేదు, మనం దాన్ని పట్టించుకోలేదు, అప్పుడు వేర్ అండ్ టేర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తొందరగా వయసులోని ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పూర్వం 10 సంవత్సరాల ముందు ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నా ప్రాక్టీస్, అప్పటికి ఈ స్ట్రక్చర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. రీసెర్చ్ పెరిగే కొద్దు, నంబర్ ఆఫ్ స్టడీస్ పెరిగే కొద్దు ఇప్పుడు మనకి అర్థం అవుతుంది అది లేకుండా కార్టిలేజ్ కి ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజు మనం బ్రీఫ్ గా మీ ముడుకు సంబంధించిన ఆర్కిటెక్చర్, అంటే దాన్ని మన టర్మ్ లోని అనాటమీ అంటాం. ఏ కండరాలు అయితే మీకు ఎట్లా పనిచేస్తున్నా అదే అర్థం చేసుకున్నాం, దాని ఇంజరీస్ ఎట్లాగొస్తాయి అదే అర్థం చేసుకున్నాం, దాన్ని రెమెడీ ఎట్లాగవుతుందో మీ దగ్గర ఉన్న మీ ఫిజిషియన్ ని కానీ, మీ సర్జన్ ని కానీ, మీ స్పోర్ట్స్ సర్జన్ ని ఏదైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దాని ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మీకు కావాలంటే మీకు ఈ కింద నంబర్, అడ్రస్ కూడా వస్తుంది, మీరు కాంటాక్ట్ చేసి దాని ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. అయితే ఈ రోజు లిగమెంట్స్ గురించి, నీ లిగమెంట్స్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ టైం ఇంకో ఎపిసోడ్ లోని వేరే జాయింట్స్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్. సీ యూ నెక్స్ట్ టైం.